అయితే ఏదోముకు తీర్పు తీరుస్తున్నటువంటి క్రమంలో నేడు మానవులమైనటువంటి మనము ఏ విధమైనటువంటి జీవన శైలిని కలిగి ఉండాలి? ఒకవేళ దేవుడు ఆదేశించినటువంటి స్థాయిలో నడవకపోతే గనక మానవుడు పొందుకునేటటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ప్రామాణికంగా తెలియజేస్తున్నాడు. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రప్రథమంగా మొదటి విషయంగా తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే, పతనానికి ముందు అహంకారం మానవుని యొక్క జీవితంలో నడుస్తుంది. అలా అహంకారం నడుస్తున్నప్పుడు మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా మానవుని యొక్క పతనం జరగబోతుంది అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారమైనాం. రెండవది, ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించటం అనేటువంటిది తాత్కాలికంగా విజయాన్ని పొందుకున్నట్లు అనిపిస్తుంది కానీ, చివరికి దాని యొక్క పర్యవస్థానం దాని ద్వారా పొందబోయేటటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష దానికి మూల్య రూపంలో చెల్లించబడుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. తాత్కాలికంగా మనం బలహీనలను, తాత్కాలికంగా మనం మనకంటే తక్కువ వారిని బాధించి తాత్కాలికంగా విజయం పొందుకోవచ్చు. కానీ దేవుడు దాన్ని చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడనే విషయాన్ని ఈ ఉపధ్యాయ గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. మూడవది, ఒకరు అణిచివేతకు గురవుతుంటే మరి మిగిలినటువంటి ప్రక్కన ఉన్నటువంటి జనాంగం కావచ్చు, లేకపోతే అణిచివేతకు గురవుతున్నటువంటి జాతి కావచ్చు, వాళ్ళు మౌనంగా ఉండరు, ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు అనే విషయాన్ని ఉపధ్యాయ గ్రంథం ద్వారా మనం గుర్తించవచ్చు. తర్వాత నాలుగో విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు ఎల్లవేళలా మనిషి దగ్గర నుండి పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు. తాను దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా వారిని స్వీకరిస్తాడని, వారి యొక్క పాపములు క్షమించి వారికి కావలసినటువంటి పురోగతిని అందిస్తాడు అనే విషయాన్ని ఉపధ్యాయ గ్రంథం ద్వారా మనం గుర్తించవచ్చు.